శ్రీశైలం డ్యాం 10వ నెంబర్ గేట్ భారీగా లీక్ అవుతుంది. రేడియల్ క్రస్ట్ గేట్ ఓపెన్ చేసినట్లు గేటు నుంచి భారీగా వరద నీరు విడుదలవుతుంది. డ్యాం గేట్ల మరమ్మతులు, రబ్బర్ సీళ్లు అమర్చేందుకు, గేట్ల లీకేజీలకు గ్రీజింగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినప్పటికీ మరమ్మతుల పనుల పేరుతో డ్యాం అధికారులు ప్రభుత్వ సొమ్మును వరద నీటిలా ఖర్చు చేశారు. కానీ రేడియల్ క్రస్ట్ గేట్లు లీకేజీలు మాత్రం ఆపలేకపోయారు. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు ప్రారంభం కాకముందే డ్యాం గేట్లు లీకేజీలు రావడంతో అధికారులు, ఇంజనీర్లు గేట్ల లీకేజీలు అరికట్టేందుకు గేట్లకు పాత రబ్బర్ సీళ్లు తొలగించి తూతూ మంత్రంగా కొత్త రబ్బర్ సీళ్లు అమర్చారు. అయితే 2 నెలలు కూడా గడవక ముందే డ్యాం 10వ నెంబర్, 3వ నెంబర్ 2 గేట్లు భారీగా లీక్ అవుతుంది. శ్రీశైలం డ్యాం ఇంజనీర్ల పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ సొమ్ము వృధా అవుతుందని డ్యాం గేట్ల లీకేజీని బట్టే తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలోనే తుంగభద్ర డ్యాం గేట్ వరద నీటిలో కొట్టుకుని పోవటం చూశాం. అయితే శ్రీశైలం డ్యాం గేట్ లీకేజీలపై అధికారుల పర్యవేక్షణ లేకపోతే శ్రీశైలం డ్యాం గేట్ భద్రత ఏ మేరకు ఉంటుందో ఆలోచించాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.